you use is. When Sai and Gopi, you use Are. 1 plus means R. Please be careful, otherwise you will forget. When you are using 1, you use is. More than 1, 2, 3, 4, 5, you use R. Ing is necessary. What you are doing? You are adding ing to it. That's all. Very simple. Sai tells stories. See. Sai is telling story. Like that. Sai tells stories. Sai is telling stories. When you use I, Am. that's all. Am. Why? That's why. In Telugu I said, when you use verb, after I, నేను కథలు చెబుతాను. అతను కథలు చెబుతాడు. ఆ డూనే దాన్ని బి. వాళ్ళు కథలు చెప్తారు. రు రు దార్ రు. అది ఓకే. లెట్ ఇట్ బి. He has said the story. Story completed just now. Just now. We don't mention time. Then use present perfect tense. Sai. Very good. Who has said that? Yes. Sai has. Singular. Sai has. Told. Tell. Telling. Told. 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 Tell. Told. 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 You take last one. When you use have, has, had. Have, has, had. Possessive case. This is called Possessive case. Possessive case. Sai has told. Stories. Wow. Students, already you know. Already you learnt. Okay, good. Sai and I. Both have told stories. మేము ఇద్దరు చెప్పినాం కదా, అప్పుడు హ్యావ్ వాడాలి. ఎందుకు? 1 ప్లస్. ఇద్దరు వచ్చాం కాబట్టి హ్యావ్ రావాలి. ఇక్కడ ఒకడే ఉన్నాడు కాబట్టి హ్యావ్. ఈ అబ్బాయి ఒక గంట చెప్పినాడు అనుకోరా స్టోరీ. చూడండి. సాయ్ హ్యాస్ బీన్ టెల్లింగ్ స్టోరీస్. బీన్ ఇప్పుడు చూడండి, నేను చెప్పుకుంటాను ఆల్రెడీ. బీన్ వస్తే ఇంగ్ రావాలి, ఈజ్ వస్తే రింగ్ రావాలి, హ్యాస్ వస్తే Past one. దిస్ ఈజ్ సింపుల్ కంటిన్యూస్ continuous perfect continuous. That's all. మంచి ఐడియా చెప్తారు. There are 3 kinds of tenses in English: present tense, past tense, future tense. Present is classified into 4 types. simple present tense or present indefinite, Present continuous, present perfect, present perfect continuous. Past tense is also divided into 4 types. simple Simple past, past, past past indefinite, past continuous, past perfect, and past perfect continuous. future tense also is classified into 4 types. simple future tense, Future continuous, future perfect tense, future perfect continuous. that's all you have understood.
ఎప్పుడైనా మనకు బాగొచ్చు అని ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలంటే మీరు ఈ విధంగా కొన్ని తయారు చేసి పెట్టుకోవాలా నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం. నేను ఎక్కడైనా ఒక పెద్ద ఏరియా అందరూ నేర్పించేదానికి వెళ్తే మనసులో అనిపిస్తుంది మనం చెప్పగలమా అని. అప్పుడు ఇట్లా చెప్పుకుంటే మనకు వచ్చారు. ఓకే, నౌ యూ అండర్స్టాండ్. ఇది నేర్చుకోవాలంటే ఒక గుర్తుపెట్టుకోండి, ఈ ప్రజెంట్ అని ఉండే చోట అంతా పాస్ట్ అని నేర్చుకోండి. పాస్ట్ అని ఉండే ప్రాంతంలో ఫ్యూచర్ దగ్గర ఫ్యూచర్ అని నేర్చుకోండి. అంతేనా? సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్, ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. నీకు నువ్వు చెప్పుకోవడానికి 12 వచ్చేస్తాయి. గమనించారా? ఐ అండర్స్టూడ్ దట్. మనకి అర్థం కాదు కదా. సింపుల్ ప్రజెంట్ టెన్స్ కదా, ఇది నేర్చుకోవాలి కదా. పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. ఫ్యూచర్ కావాలి కదా, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. అవి పెట్టేయండి అంటాను. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కదా, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఇటు 4 నేర్చుకుంటే మీకు 12 వచ్చేసాయి కదా. అదేవిధంగా ఒక రహస్యం చెప్తా ఉన్నా వినండి. ఒక్క సెంటెన్స్ కనుక మీరు రాయడం నేర్చుకుంటే ఇంగ్లీష్లో ప్యాటర్న్ సేమ్. ఇన్ని రకాల బట్టలు వేసుకున్నారు కదా, లెఫ్ట్ వార్, ప్రతి బట్ట నిలువుదారాలు అడ్డదారాలు, అంతేనా? అర్థమైనా మీకు? ప్యాటర్న్ ఈ సేమ్. ఏ క్లాత్ అన్న తీసుకోండి, నిలువుదారము అడ్డదారం. గోతంలో ఈజీ కనబడుతుంది, గోతం గని బ్యాగ్. అదేవిధంగా ఇంగ్లీష్లో ఒక్క సెంటెన్స్ కానీ మీకు అర్థమైతే బాగా అర్థం అవడం అంటే నాకు అర్థమైంది. మీకు అన్ని సెంటెన్సెస్ ఒక్క సెంటెన్స్ ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా. టైగర్ హంట్స్ ద డీర్, టైగర్ కిల్స్ ర్యాబిట్స్, టైగర్ రన్స్ ఫాస్ట్. అన్నీ చూడండి, సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్. ఐ టీచ్ గ్రామర్, టైగర్ హంట్స్ డియర్. ఐ టీచ్ గ్రామర్. దీంట్లో తేడా ఉంది, అర్థంలో తేడా ఉంది, కానీ పొందికలో తేడా లేదు అంటున్నా నేను. మొదట కోడ్ రాయాలి, మధ్యలో వర్బ్ రాయాలి, ఆ తర్వాత లాస్ట్లో ఒక ఓడ్ రాయాలి, నౌన్. అర్థం ఏదైనా. హీ హెల్ప్స్ ద పూర్, ఐ టీచ్ గ్రామర్. తేడానే లేదు, రెండు ప్యాటర్న్ ఒకటే. అక్కడ ఐ బదులు హీ ఉంది, హెల్ప్ ద పూర్ ఉంది, ఐ టీచ్ ద స్టూడెంట్స్ ఉంది, అంతే తేడా. ఏం రెండు ఒకటే. ప్యాటర్న్ కలర్స్ వేరే, బట్టలు ప్యాటర్న్ ఒకటే. ఓకే, నౌ హౌ యూ యువర్ సెల్ఫ్ విల్ చేంజ్. ఇప్పుడు ఆ అబ్బాయి స్టోరీ చెప్పేశాడు, వెళ్ళిపోయాడు, కూర్చో. ఇప్పుడు పాస్ట్ టెన్స్లో నేను చెప్పాలి. ఏం చెప్పాలా? ఎస్. నేను ఎందుకు అంత ఆనందంతో ఊగిపోతానంటే, ఒక్క సెంటెన్స్ మీరు చెప్తే మీకు మొత్తం వచ్చేసినట్టే కదా. సాయి స్థానంలో గోపి పెట్టండి, గోపి స్థానంలో కృష్ణని పెట్టండి, ఐ టోల్డ్ అనే స్థానంలో ఏట్ అని పెట్టండి, తిన్నాడు, ఒక కేక్, ఒకటి వస్తే కూడా చాలు. అండర్స్టూడ్? సాయి టోల్డ్ స్టోరీస్. ఇక్కడ మీకు దీనికి తేడా ఉండదు. చూడండి, అర్థము ఒకే విధంగా ఉంది. చూడండి, బెల్లం తిన్నప్పుడు చక్కెర తిన్నప్పుడు వచ్చే టేస్ట్ రెండు ఒకటే కదా, ఇంచుమించు. అదేవిధంగా రెండు ఒకటే కనిపిస్తాడా? వెరీ గుడ్, నిజంగా ఒకటే. కానీ రాజు టోల్డ్ స్టోరీస్ ఎస్టర్డే 1 hour ago. అప్పుడు ఇది రాయాలి. రాజు హ్యాస్ టోల్డ్ స్టోరీస్ ఎస్టర్డే 10 days ago. డోంట్ రైట్. టైం చెప్పు. ఐ హ్యావ్ లెర్న్డ్ గ్రామర్, I learned grammar. Both are okay. But here, I have learned grammar 10 years ago. Wrong. I learned grammar 10 years ago. Right. You got that? Ippudu, he has told stories. Correct. He told stories. Both are correct. He told stories 5 minutes ago. And another. He has told stories 5 minutes ago.
టైం చెప్పు. 100 సంవత్సరాల ముందు విషయమైనా చెప్పచ్చు. టైం చెప్పు. ఓకే, గుడ్. నౌ సాయి ఈస్ టెల్లింగ్ స్టోరీస్. Sai was telling stories. When you use, that should not be going on now, but I will tell you. When I went, I saw Sai. Sai was telling stories. అప్పుడు సాయి చెప్తా ఉన్నాడు. డు పాస్ట్ టెన్స్. సాయి వాస్ Telling stories. స్టోరీస్. ఇక్కడ కొద్దిగా అటెన్షన్ పే చేయండి. విచిత్రం ఏంటంటే మంచి గ్రామేరియన్స్ బాగా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకి కూడా ఇక్కడ కన్ఫ్యూషన్ ఉంది. మీకు లేకుండా చెప్తాను. వెరీ గుడ్. సాయ్ had told the stories. సాయ్ told the stories. రెండిటికి చూడండి. ఇది రాసినప్పుడు హ్యాడ్ బాగా వినాలి. వినాలి వింటేనే అర్థమవుతుంది. ఈ రెండు ఒకే అర్థాన్ని ఇస్తాయి. ఇది ఒకే అర్థాన్ని ఇస్తాయి. ఇది ఒకే అర్థాన్ని ఇస్తాయి. కానీ తేడా ఉంది. బాగా వినాలి. అంతకు ముందే అనేది ఓడి గుర్తుపెట్టుకోండి. సాయ్